నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించవలసిన బాధ్యత అందరిపై ఉందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో, పల్నాడు జిల్లా నరసరావుపేటలో కూటమి నేతలతో మంత్రి రవికుమార్ సమావేశాన్ని నిర్వహించి పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహంపై నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్ గా తీసుకొని కూటమి అభ్యర్థులను గెలిపించాలని, చంద్రబాబు నాయకత్వంలో జరిగే అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 3 ఎమ్మెల్సీలు గెలిచారని గుర్తు చేశారు. నాయకుల మధ్య సమన్వయం లోపాలు లేకుండా చూసుకోవాలన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మెగా డిఎస్సిని అమలు చేసి వచ్చే విద్యా సంవత్సరం నాటికి పరీక్షలు నిర్వహించి జాయినింగ్ లెటర్లు కూడా ఇస్తారన్నారు. దాదాపు 3,46,000 ఓట్లు, దాదాపు పల్నాడు కానీ, బాపట్ల కానీ, గుంటూరు, కృష్ణా, మచిలీపట్నం, ఏలూరు మొత్తం మీద దాదాపు 3 చోట్ల జరగాలి. ఆయన జరగలేదు కాబట్టి మనమే దీని బాధ్యత తీసుకోవాలి. నేను కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మీరు కానీ, అబ్జర్వర్ కానీ అందరూ కూడా మనమే ఇక్కడ కూర్చొని 20 రోజులు నాకు తెలిసి వీలైతే కనుక ఇక్కడే ఉంది ఏ కాన్స్టిట్యూన్సీ అబ్జర్వర్ ఆ కాన్స్టిట్యూన్సీ పరిధిలో అకామిడేషన్ తీసుకొని కనుక మనం ఉంటే ఇంకా మెరుగ్గా పని చేసుకోవచ్చు. మనం దాన్ని అయితే ఖచ్చితంగా అమలు చేసుకుంటే మంచిదని చెప్పి అనుకుంటా ఉన్నాను. అదొకటి గ్యారంటీ చేయాలి. ఇందాక మనం ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. 7 నెలల్లో మనం అద్భుతమైన పరిపాలన చేసాం. వాళ్ళలాగా మనం అబద్ధాలు చెప్పాలి. మనం బ్రహ్మాండంగా ఇచ్చే మాట ప్రకారం పెన్షన్ ఇస్తాము. వాళ్ళలాగా చెప్పిన పెన్షన్ 4 సంవత్సరాలు ఇవ్వలేదు. మనం ఒకేసారి చెప్పిన పెన్షన్ని చెప్పినట్టు మనం పెన్షన్ ఇచ్చాము. అన్నా క్యాంటీన్లు పెడతా ఉన్నాం. అన్నా క్యాంటీన్లు పెట్టాము. ఇంకా ఏ కాన్స్టిట్యున్సీలో రూరల్ కాన్స్టిట్యున్సీలో అన్నా క్యాంటీన్లు లేవు. వాటి మీద కూడా వర్క్ చేస్తున్నారు. వాటిలో కూడా ఇంకా 60-70 కాన్స్టిట్యున్సీలో అన్నా క్యాంటీన్ పెట్టడానికి మళ్ళీ సిద్ధంగా ఉన్నారు. మనం చెప్పిన ప్రతి ఇంటికి కూడా 3 గ్యాస్ ఇస్తామని చెప్పాము. అది కూడా కార్యక్రమం కూడా అమలు చేస్తాం. బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాం. ప్రతి ఇంటికి కూడా ప్రతి ఒక్కరు కూడా అర్హులందరూ కూడా ఎంత ఉంది డిఎస్సీ ద్వారా 15,000 ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. వాటి దశగా కూడా పనిచేస్తా ఉన్నాం. ప్రైవేటు ఇన్వెస్టర్స్ మన రాష్ట్రం తీసుకురావడంలో మన ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇవన్నిటి కూడా ధైర్యంగా చెప్పుకొని మనం ముందుకెళ్ళచ్చు. ఏమాత్రం కూడా మనం భయపడాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఈ గెలుపు మనకు అవసరం. ఖచ్చితంగా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు మనందరం కూడా కృషి చేయాలి. దానికోసం మనందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. మనం కూడా ఎప్పుడైనా పుల్లరగతిదాకా మీరు అన్నట్టు ఏ కాన్స్టిట్యూన్సీ మీటింగ్ పెట్టినప్పుడు నేను కూడా ఖచ్చితంగా వస్తాను. ఎందుకంటే నాది ఇదేను అట్లానే వెస్ట్ గోదావరి కూడా నాకు కూడా నేను కూడా అక్కడ కూడా ఉంది. రేపు అక్కడికి వెళ్ళి వస్తారు. వచ్చిన తర్వాత నేను కూడా కంపల్సరీగా ఎక్కడికి వచ్చినా ఏ అవసరం ఉన్నా సరే నేను కూడా వచ్చి ఈ ప్రక్రియలో నేను కూడా పాల్గొనడానికి తెలియజేస్తున్నాను. అట్లా ఇందాక వెంకటేశ్వర ఉన్న విషయం చెప్పుకొచ్చారు. అట్లాంటి ఏమీ లేదు. అందరం కలిసిపోయితో పనిచేద్దాం. అందరం కలిసి ఉంటేనే గవర్నమెంట్ ఉంది. ఖచ్చితంగా అందరం కలిసిపోయితో పనిచేద్దాం. మీరు 4-5 సమస్యలు నాకు ఫోన్ చేసినా సరే నేనైతే ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు కూడా అట్లాంటి ఏముండదు. అందరం కూడా కలిసిపోయితో పనిచేద్దాం. ప్రతి కార్యకర్త కూడా న్యాయం జరిగేదానికి తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పుకోవడం మరొకసారి తెలియజేసుకుంటూ ఉన్నాయి. మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి బూత్కి ఎన్ని ఓట్స్ ఉన్నాయో అన్ని కూడా డివైడ్ చేసుకోవాలి. దానికి సంబంధించిన మన ఎమ్మెల్సీ ఎలక్షన్ అబ్జర్వర్స్ కానీ, మన పాత అబ్జర్వర్స్, ఎమ్మెల్యేస్, మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. దీన్ని తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్రతి ఓటర్ను కూడా 2 నుంచి 3 సార్లు మనం టచ్ చేయాలి. పోయినసారి ఎలక్షన్ అప్పటికి ఇప్పుడు తేడా అయిందని మేము గమనించింది. పోయినసారి ఎలక్షన్ అప్పుడు ఒక కసిగా ఉన్నారు ఓటు ఎదురువాటి ఓడించాలని కసిగా ఉంది. ఎక్కడున్నా సరే మనం టచ్ చేస్తే పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఓటర్ కసిగా లేదని కదా దాన్ని మేము చెప్తాం. ఓటర్ ఏంటంటే మెయిన్ ఎలక్షన్ అయిపోయింది కదా, మేము దాన్ని పనిచేసాం కదా అని కొద్దిగా అలసత్వం ఉండవచ్చు. అలసత్వాన్ని వీడి మనం టచ్ చేసి వాళ్ళని తీసుకురావాలి. కొంతమంది బెంగళూరులో ఉండొచ్చు, హైదరాబాద్లో ఉండొచ్చు, లేకపోతే దగ్గర కౌన్సిల్కి వెళ్ళి ఉద్యోగాలు ఇచ్చే పని చేసుకోవడానికి వెళ్ళి ఉండొచ్చు. వాళ్ళందరం కూడా తీసుకొచ్చి ఈసారి ఎలక్షన్కి ఓటర్స్ని ఓటు బూత్ దగ్గర తీసుకురావడం అనేది కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. తీసుకురావడం తీసుకొస్తే ఓటు మనకే పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మనం తీసుకురావడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా కుమార్ గారు వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ మనకి ఇంపార్టెంట్ పండుగ శివరాత్రి
చిన్న కార్యక్రమం రాశారు. ఓటేసే విధానం మనం రోమన్ నెంబర్ వేయటం ఇవన్నీ కూడా అవసరం లేదు. మనకి స్ట్రైట్ గా నిలువు కింద పెడితే బాగుంటుంది. మనం రోమన్ నెంబర్ వేయటం అయ్యి మళ్ళీ మనకి రెండు రకాలుగా చెప్పేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. ఏం లేదు, పెన్ను తీసుకొని నిలువుగా ఇట్లా కిందకి మన ఓటర్ పక్కనే ఆ పెన్సిల్ తోటి వాళ్ళు ఇచ్చే పెన్సిల్ తోటి కింద గీస్తే సరిపోయింది. గోలు పెట్టమని చెప్పాలి. లేని పక్షంలో రిపీటెడ్ గా బయట ఉన్న ఓటర్స్ ని మనం ఎలక్షన్ ఓటింగ్ తీసుకురావడం. ఎక్కువ మంది బయటకు వెళ్ళి హైదరాబాద్ లో కానీ ఎక్కడ బయట ఉద్యోగం చేసుకుంటా అట్లా ఉన్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీకి ఎంతమంది ఉన్నారు అది డివైడ్ చేసి ఇప్పుడు మన మీరు చూస్తుంది ఇది కదా, తక్కువ వల్లే గెలిచాం మనం. ఎక్కువ ఓట్లు శాతం ఎక్కువ చేర్చుకోవడం ఓట్లు మళ్ళీ వాళ్ళ పోలింగ్ తీసుకురావడం వల్లే మనం 3 ఎమ్మెల్సీలు గెలిచాం. విద్యార్థులు చూసుకోండి. ఓకే అండి. సార్ నా పేరు మల్ల సురేంద్ర సార్, పాలకొల్లు అబ్జర్వర్ గా ఇప్పుడు ఈ పోలింగ్ చేసిన అబ్జర్వర్ ని పాత అబ్జర్వర్ ఇద్దరిని పెట్టమని ఇద్దరు చేత కోఆర్డినేట్ చేసి పని చేయించుకోవాలి. అది కంపల్సరీగా చెప్తాను. ఈ ప్రణాళిక గురించి ఆ ప్రణాళికని రూపొందించే విధంగా మేము అంతా కోఆర్డినేట్ చేసుకొని ఖచ్చితంగా వర్క్ ప్రోగ్రెస్ ముందుకు తీసుకెళ్లే విధంగా ముందుకెళ్తాం. రథసప్తమి సూర్య జయంతి సందర్భంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ముందుగా శ్రీ పద్మిని ఉషా ఛాయ సమేత శ్రీ సత్యసూర్య నారాయణ స్వామి వారి పూజ అత్యంత వైభవంగా జరిగింది. పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం హారతి మంత్ర పుష్పం నిర్వహించి తీర్థ ప్రసాదంలో భక్తులకు పంపిణీ చేసి ఆశీర్వదించారు. ఎడ్యుకేషనల్ ఎఫిఫనీ మెరిట్ టెస్ట్ 2025 ఫలితాలను స్కూల్ ఎడ్యుకేషనల్ డైరెక్టర్ విజయరామరాజు విజయవాడలోని వారి కార్యాలయంలో డాక్టర్ టి వెంకటరావు, పుట్టంరాజు, శ్రీరామచంద్రమూర్తి కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ ఈఈఎంటీ 2025 పరీక్షలు డిసెంబర్ 29, 2024లో ప్రిలిమినరీ మరియు 2025 జనవరి 19న మెయిన్స్ పరీక్షలు నిర్వహించగా మెయిన్స్ లో 50% విద్యార్థులను ధృవీకరించారని, ఈ పరీక్షలో పాస్ అయిన 94 మంది విద్యార్థులకు ఫిబ్రవరి 8వ తేదీన రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి 20,000, ద్వితీయ బహుమతి 15,000 రూపాయలు, తృతీయ బహుమతి 10,000 రూపాయలు చొప్పున 5 లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా జిల్లా స్థాయి, మండల స్థాయి విద్యార్థులకు కూడా నగదు బహుమతులు అందజేస్తారని, అలాగే ర్యాంకర్స్ విధానం ద్వారా బహుమతులు ఇస్తారని శ్రీరామచంద్రమూర్తి తెలియజేశారు. శ్రీ వి విజయరామరాజు ఐఏఎస్ వారు ఈరోజు సాయంత్రం 4 గంటలకి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్జిఓ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ టి వెంకటరావు, కన్వీనర్ పుట్టన శ్రీరామచంద్రమూర్తి ఉన్నారు. కన్వీనర్ పుట్టన శ్రీరామచంద్రమూర్తి 7వ తరగతిలోను 10వ తరగతిలోను మెరిట్ ర్యాంకర్స్ వివరాలని ఈ విధంగా తెలియజేస్తున్నారు. అందరికీ నమస్సులు. ఎడ్యుకేషన్ ఎఫిఫనీ మెరిట్ టెస్ట్ 2025 ఫలితాలని పెద్దలు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ వారు ఇప్పుడే రిలీజ్ చేశారు. వారికి సంబంధించినటువంటి ర్యాంకర్స్ వివరాలని అందరూ కూడా తెలియజేస్తాను. ఎడ్యుకేషన్ ఎఫిఫనీ నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఆన్లైన్ ఈఈ మెరిట్ టెస్ట్ 2025 మెయిన్స్ పరీక్షా ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మొట్టమొదటగా ప్రిలిమ్స్ 2024 డిసెంబర్ 29 జరిగింది. అట్లానే మెయిన్స్ పరీక్ష 2025 జనవరి 19 జరిగింది. ఈ విధంగా 2 దశలుగా జరగబడింది.
విద్యార్థుల హాజరు, ఉత్తీర్ణత మరియు రాష్ట్ర స్థాయి ర్యాంకర్ల వివరాలు మీకు అందిస్తాను. డిసెంబర్ 29 జరిగిన ప్రిలిమ్స్ లో 7వ తరగతిలో 4,864 మంది హాజరయ్యారు. 10వ తరగతిలో 5,601 మంది హాజరయ్యారు. మొత్తం 10,474 ప్రిలిమ్స్ రాస్తే జనవరి 19 జరిగినటువంటి మెయిన్స్ లో 7వ తరగతి వాడు 810 మంది, 10వ తరగతి వాడు 1639 మంది అర్హత పొందారు మెయిన్స్ పరీక్ష రాయడానికి. మొత్తం 2,449 మంది మెయిన్స్ పరీక్షలు రాయడానికి అర్హత పొందారు. మెయిన్స్ ఉత్తీర్ణత వివరాలు: వీరిలో 7వ తరగతి వాడు 176 మంది ఉత్తీర్ణులయ్యారు. వారి యొక్క ఉత్తీర్ణత శాతం 21.72%. అట్లానే 10వ తరగతి వారు 496 మంది ఉత్తీర్ణులయ్యారు. వారి ఉత్తీర్ణత శాతం 33.26. 7వ 10వ తరగతుల్లో నగదు బహుమతి పొందే మెరిట్ ర్యాంకర్స్ మొత్తం కూడా 94 మంది. వీరిలో 26 మంది 7వ తరగతి వారు, 65 మంది 10వ తరగతి వారు ఉన్నారు. వీరికి 5,03,000 రూపాయల నగదు బహుమతిని ఈ నెల 8వ తారీఖున విజయవాడలో జరిగిన బహుమతి ప్రదాన సభలో అందిస్తున్నారు. రాష్ట్ర స్థాయి ర్యాంకర్లు: 7వ తరగతి దాసరి లలితేష్, బిఎస్ఆర్ఎం పిఎల్ హై స్కూల్, సంజయ్ నగర్, ధర్మవరం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా. 2వ ర్యాంకర్ పాటకంపూడి యశ్వంత్ కుమార్, బివి సుబ్బారెడ్డి, ఎంసీహెచ్ కండ్రికర్, విజయవాడ అర్బన్, ఎన్టీఆర్ జిల్లా. 3వ ర్యాంకర్ అటపాక నాగ చైతన్య, కేఎంఆర్, ఎంసీహెచ్ బీబీ నగర్, నెల్లూరు మండలం, నెల్లూరు జిల్లా. అదేవిధంగా 10వ తరగతిలో స్టేట్ ర్యాంకర్స్ ప్రథమ బహుమతి పొందుతున్న వారు ముఖ్యసార ఓబులేష్, బిఎస్ఆర్ఎం పిఎల్ హై స్కూల్, సంజయ్ నగర్, ధర్మవరం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా. 2వ ర్యాంకర్ రోగడ జ్యోత్స్న, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మక్కు మండలం, మన్యం జిల్లా. అదేవిధంగా 3వ ర్యాంకరు సిహెచ్ వెంకట కాశీ విశ్వనాథ్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, దొమ్మర నంద్యాల, మైలవరం మండలం, కడప జిల్లా. ఈ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణ శాతం సంతృప్తికరంగా ఉందని మేము భావిస్తున్నాం. ఈ విధంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులకి, విద్యాశాఖ అధికారులకి, పెద్దలు డాక్టర్ విజయరామరావు గారికి, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు, తల్లిదండ్రులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పిల్లలకు కూడా ఆశీస్సులు తెలియజేస్తున్నాం. మిగతా వివరాలన్నీ కూడా మీకు మీ గ్రూపుల్లో అందజేస్తాం. రెగ్యులర్గా పుట్టరాశి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే. అద్దంకి పట్టణానికి చెందిన ప్రముఖ సామాజికవేత్త, విశ్రాంతి సైనికుడు పంతంగి జ్యోతయ్య మృతి పట్ల మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రగాఢ సంతాపం తెలిపారు. సామాజిక కార్యక్రమాలకు దిక్యూచిగా నిలిచి నేత్రదానం చేస్తే మరో జన్మ ఉంటుందనే మూఢనమ్మకంతో ఉన్న వాళ్ళని నేత్రదానం ఇవ్వండి, మరో ఇద్దరికి చూపు ఇవ్వండి అంటూ ప్రజలను ఎంతగానో చైతన్యవంతులను చేసిన సేవా ప్రస్థానం జ్యోతయ్య సొంతమన్నారు. పాత వస్తువులు, బట్టలు సేకరించి లేని నిరుపేదలకు పంచుతూ ఎవరిళ్లలో అయినా కార్యక్రమాలలో మిగిలిన ఆహార పదార్థాలను సేకరించి వాటిని నిరుపేదలకు అందించి ఆయన మానవత్వం చాటుకొని ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన మంచి మనిషి జ్యోతయ్య అని మంత్రి రవికుమార్ పేర్కొన్నారు. ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణ పద్ధతుల్లో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ధనరాజ్ అన్నారు. అద్దంకి మండలం బొమ్మనంపాడు, జార్లపాలెం గ్రామాలలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏడీఏ ధనరాజ్, ఏవం వెంకటకృష్ణ హాజరై మాట్లాడారు. డ్రోన్ల ద్వారా రసాయనిక ఎరువులు మరియు పురుగు మందుల పిచికారీ ద్వారా సాగు ఖర్చు తగ్గించుకోవచ్చని, మండలంలో రాయితీపై డ్రోన్లు అందజేస్తున్నారని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. రైతులకు రైతు రిజిస్ట్రేషన్ ద్వారా ప్రత్యేక సంఖ్యలు కేటాయించడం జరుగుతుందని, ప్రతి రైతు తమ ఆధారాలను గ్రామ వ్యవసాయ సహాయకులకు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. దీని ద్వారా రాబోయే రోజుల్లో అన్ని వ్యవసాయ పథకాలు వర్తిస్తాయని తెలిపారు. ఈ పంట నమోదు 10వ తేదీలోపు చేయించుకోవాలన్నారు. పొలం పరిస్థితి కార్యక్రమంలో చెప్పడం జరుగుతూ ఉంది. దానిలో ముఖ్యంగా ఏంటంటే మనకి మీరు వేసిన పైర్లన్నీ కూడా ఈ క్రాప్ చేయించుకోవాలి. ఈ క్రాప్ జనరల్గా అన్ని చేసి ఉంటాడు ఇక్కడ. అది ఈ క్రాప్ చేసిన తర్వాత ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ చేసుకుంటే ఏమైందంటే మనం వేసిన పైరు వివరాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, మనం చెప్పినవి ఇతను చేసినవి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా మనం చూసుకొని మనం ఏలుమంది వేస్తాం. ఏలుమంది వేస్తే ఏమైందంటే అందులో ఉన్న నంబర్ కానీ, సర్వే నెంబర్ కానీ, తర్వాత ఏమన్నా పైరు బదులు ఇంకో పైరు రాశాడా, నువ్వు వరేసావు మొక్కదానాన్ని రాశాడా, అయితే బోరు కింద అయితే వర్షాధారం అని రాశాడా, సర్వే నెంబర్ ఏమైనా తప్పు రాశాడా అని మనం చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత మనం తంబేస్తాం. అంటే మీకు తంబు వేయించుకొని ఉన్నప్పుడు ఏముందంటే మనం తంబు వేసాము, ఒకసారి 7 మంది వేసామంటే అన్నిటికి ఒప్పుకున్నట్టే.
తప్పు జరిగిన తర్వాత ఏదన్నా ఉన్నా కూడా ఒకసారి ఏదైనా ఉంది పొరపాటు పడితే మనం వాటిని మళ్ళీ గ్రామ సభ పెట్టినప్పుడు చూసుకొని లిస్ట్ వేస్తారు. మీకు ఈ క్రాప్ అంతా చేసినాక లిస్ట్ వేస్తారు. లిస్ట్ వేసిన తర్వాత మనం అది చెక్ చేసుకొని అయ్యా ఇదిగో నాకు ఫలానా తగ్గుపడింది, మా నాన్న తగ్గుపడిందో లేకపోతే ఫలానా నెంబర్ తగ్గుపడిందని, నాది ఇది కాదు ఇంకా తక్కువ పడింది పొలమని మనం కొంచెం చెప్పి సరి చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరేంటంటే కంపల్సరీగా ఈ క్రాప్ చేసుకోవాలి. దాని అదే కాకుండా ఏంటంటే ముఖ్యంగా మనకి డ్రోన్స్ అని చెప్పేసి ఇప్పుడు మనం 80% రైతులతోటి డ్రోన్స్ ఇస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఈ స్పెల్లో మనం 3 మండలానికి 3 డ్రోన్స్ శాంక్షన్ అయ్యి, ఈ 3 కూడా ఏంటంటే మనకి బొమ్మనపాడు ఒకటి, ధర్మవరం ఒకటి, కొటికల్ కూడా 3 ఇస్తాము. నెక్స్ట్ స్పెల్లో మీకు కూడా ఎవరైనా బంధువుల తరఫున కూడా ఎవరైనా డ్రోన్ కావాలంటే ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలి. దానికి సిఎస్సి గ్రూప్ ఒకటి ఏర్పాటు చేసుకుంటే దానికి మనం గ్రూప్ ద్వారా ఇస్తాం అన్నమాట. అది 80% రైట్ అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి రైతును కూడా రిజిస్ట్రేషన్ చేయకుంటున్నారు. అంటే మనకి ఆధారాలను రైతు అనే వాళ్ళకి ఒక రిజిస్ట్రేషన్ చేస్తే ఒక ఐడి నెంబర్ వస్తుంది. ఆ ఐడి నెంబర్ వల్ల ఏంటంటే మీ డీటెయిల్స్, మీ ల్యాండ్ డీటెయిల్స్ కానీ, ఆధార్, ఫోన్ నెంబరు, అకౌంట్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అన్నీ కూడా దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి. అందువల్ల ఏంటంటే అప్పుడు ఇంకా మీరు మా దగ్గరకు వచ్చేటప్పుడల్లా ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఐడి నెంబర్ మా దగ్గర ఉంటుంది. మీ ఐడి నెంబర్ కొట్టమని మీ డీటెయిల్స్ మొత్తం ఆటోమేటిక్గా వస్తుంది. పొద్దుగు మేము ఇవ్వంట నువ్వు పట్టదారు పాస్ తీసుకురా, ఆధార్ తీసుకురా, ఫోన్ నెంబర్ తీసుకురా, లేకపోతే అన్నదాత సుఖీబా, లేకపోతే పిఎంసీ పనేస్తాం. ఇవన్నీ కూడా ప్రతిసారి మీరు వచ్చేటప్పుడల్లా 4 కాపీలు జిరాక్స్ తీసుకురాలంటే ఇబ్బంది అవుతుంది అని ఇప్పుడు ఈ సిస్టమ్ ఏంటంటే మీ డీటెయిల్స్ కూడా కరెక్ట్గా మీ ఇంట్లో ఎంతమందికి పాస్ పుస్తకాలంటే అంతమంది రైతులు లెక్క మాకు వాళ్ళందరూ కూడా తీసుకొస్తే ఆ డీటెయిల్స్ మేము ఇప్పుడు ఎంటర్ చేసుకుంటాం. ఎంటర్ చేసుకుంటే మీకు ఒక ఐడి వస్తుంది. ఆ ఐడి మీరు ఎక్కడికి పోయినా ఆ ఐడి చెప్తే మీ డీటెయిల్స్ మొత్తం ఆటోమేటిక్గా వస్తాయి. ఇంప్లిమెంట్స్ కావాలి, ఇంప్లిమెంట్స్ వస్తారు. ఆ ఇంప్లిమెంట్ ఇవ్వాలంటే మీ ఐడి కొడితేనే రాదు. రైట్, ఏ పంట నమోదు ఐడి. ఏ సమాప్తం. నమస్కారం.